ఉర్సా కంపెనీకి వైజాగ్ భూములను 99 పైసలకే కట్టబెట్టిన చంద్రబాబు మానసిక స్థితి ఏంటో కార్మిక శాఖ మంత్రి సుభాష్ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కోరారు. స్థానిక రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి చెప్పినట్టు మతిస్థిమితం లేనిది జగన్మోహన్ రెడ్డికి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే అని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 50 సంవత్సరాలు నిండిన బీసీ ప్రజలకు పెన్షన్ ఎప్పుడిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు, మాకెందుకు తలపట్టు అనుకున్నారో ఏమో, వారెవరో మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడబోతే అని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు. లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి సుభాష్ గారు అన్న మాటలు కట్టుబడి ఉండాలి. ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని బలహీన వర్గాల సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారో వారు మరి సత్యమర చేస్తున్నాం కనుక దానికి సమాధానం చెప్పాలని, 99 పైసల రూపాయలకి ఎకరం వేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి ఆ డేట్ కూడా మాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఉన్నటువంటి వ్యవసాయ పంటలు ఏదైతే ఇవాళ వాస్తవంగా మరి ధాన్యం ఫైన్ వెరైటీ, ధాన్యం ఏ గ్రేడ్ వెరైటీ 1740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ది 1725 రూపాయలు, మరి 75 కేజీల బస్తాకి ఇవ్వాలి.